ఇది ఇలా జరిగింది, అది ఎలా చేస్తారు. ఈ రోజు కూడా పోలీసులతో పోట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా నేను వర్మ గారు మీకు పెట్టినాను, అది మీరు ప్లే చేయండి. ఓకే ఓకే తప్పకుండా. సో ఇక్కడ ఖచ్చితంగా లిక్కర్ లో తప్పు జరిగినా, తప్పు ఎవరు చేసినా ఆల్మోస్ట్ మేము దీంట్లో కొంచెం గట్టిగానే ప్రశ్నిస్తాం సార్. అలాగే మీరు ప్రశ్నించండి, అంతేగాని దీంట్లో బూతులు చంద్రబాబు గారు అలాగా, పవన్ కళ్యాణ్ గారు ఇలాగా, హోమ్ మినిస్టర్ ఇలాగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదని నా ఉద్దేశం సార్. రైట్. ఓకే పురుషోత్తం రెడ్డి గారు. వర్మ గారు నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా చూడాలి 12 సంవత్సరాల నుంచి బెయిలు, 6 సంవత్సరాల తర్వాత కోర్టుకు, ఏదో జరగబోతుంది, ఏమీ జరగట్లేదు, 2 వాదనలు ఇందులో వస్తున్నాయి. డిబేట్లో పాల్గొంటున్న అందరికీ నమస్కారం. అంటే రజనీ గారు స్వతహా లాయర్ కాబట్టి సాంకేతిక అంశాల ఆధారంగా చేసుకుని మాట్లాడతారని ఆశించాను. దురదృష్ట వారు కూడా రాజకీయ ఉపన్యాసం చెప్పారు. చెప్పకూడదని నా ఉద్దేశం, కానీ సాంకేతిక అంశాలు చెప్పుంటే బాగుండేది. తెలుగుదేశం ప్రతినిధి విజయ్ గారు ఒక విలువైన అంశాన్ని చెప్పారు, అది ఆ పార్టీ సీరియస్గా ఆలోచించాలి. వెంకటరెడ్డి గారి కేసులో లీగల్ ప్రొసీజర్ బాగా పాటించి నోటీసులు ఇచ్చి చేసి ఉంటే ఇంతవరకు జరుగుండేది కాదు, అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇక్కడ రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం చేసే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు భుజస్కంధాల మీద వేసుకున్నారు. వాళ్ళు భుజస్కంధాల మీద వేసుకుని రేపు పర్యటన విజయవంతం చేసే పనిలో ఉన్నారు. ఆయన కోర్టుకు వెళ్ళి వచ్చి అసలు మధ్యలో జనాన్ని లేని హైప్ క్రియేట్ చేసి చేస్తున్నారనేది మొట్టమొదటి అంశం. ఒక మోటు సామెత ఉంది, దొన్నపోతు ఈనిందిరా అని చెప్తే ఘాట్లో గట్టేయమన్నారట. దొన్నపోతు ఈనేది లేదు, ఘాట్లో గట్టేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు చుట్టూ నడుస్తున్నటువంటి వ్యవహారం కూడా అదే. కొన్ని సాంకేతిక అంశాలు నేను పరిశీలించినప్పుడు రేపు జగన్ గారు ఎందుకు కోర్టుకు హాజరవుతున్నాడు, ఎందుకు ఇన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి సాధారణ మినహాయింపు ఉంది, రేపు తెల్లారితో బెయిల్ రద్దు అయిపోతుందా, ఇది సీరియస్గా ఆలోచించాలి. మొట్టమొదటి అంశం, జగన్మోహన్ రెడ్డి వెరీ మచ్ ఇంట్రెస్ట్, చాలా ఎర్లియస్ట్ ఫాస్టెస్ట్ గా కేసు నడవాలని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నారంటే సాంకేతిక అంశాలే కోర్టు చూస్తాయి, నైతిక అంశాలు చూడవు. టెక్నికాలిటీస్ ఈరోజు కోర్టులో ఏం జరుగుతుంది, ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ట్రయల్స్ నడవట్లేదు. ట్రయల్స్ నడిచిన తర్వాత తీర్పిస్తారు, బస్ రజనీ గారు ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. ట్రయల్స్ స్టార్ట్ కాలేదు, ఇప్పుడు జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్. డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం, నా పైన మోపబడిన కేసుకు విచారణ అర్హత లేదు అని ఛాలెంజ్ చేశాడు ఆయన. ఇప్పుడు విచారణ అర్హత ఉందని సిబిఐ నిరూపించుకొని మళ్ళీ ట్రయల్ స్టార్ట్ చేయాలి. ట్రయల్ స్టార్ట్ చేసినతో మంచి వచ్చేటో తేలుతుంది. ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్ ఆయన వేయగలిగినాడు, మీరు ప్రస్తావించినట్టు స్టార్టింగ్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కొన్ని కంపెనీలకు ఫేవర్ చేస్తూ నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ కంపెనీలు కిట్ ప్రోకో ప్రకారం జగన్ గారు స్థాపించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టినారు. రెండోది, ఈ పెట్టుబడిదారుని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, ఇది కదా కేసు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వర్మ గారు ఉమ్మడి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక పిటిషన్ వేసింది గవర్నమెంట్, అఫిడేట్ ఏమని, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న పాలసీలని కరెక్ట్ అని, దానివల్ల ఎలాంటి నష్టం ప్రభుత్వానికి రాలేదని, పారిశ్రామికలు ప్రోత్సాహంలో భాగంగా చేశారని గవర్నమెంట్ అఫిడేట్ దాఖలు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ తర్వాత ఐఏఎస్లు ఏం చేశారు, గవర్నమెంట్ పాలసీ కరెక్ట్ అయినప్పుడు జీవోలు ఇచ్చిన మాకేంటి సంబంధం అని వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. పెట్టుబడిదారులు ఏం చేశారు, జగన్ కంపెనీలో మేము ఇష్టపూర్వకంగా పెట్టాం, 10 రూపాయల షేర్ని 12 రూపాయల కమ్మును ఆన్ రికార్డు వాళ్ళు వేశారు, వీళ్ళు ముగ్గురు లేనప్పుడు నాకేం సంబంధం అని ఆయన పిటిషన్ వేశాడు. ఏమని, డిశ్చార్జ్ చేయండి, ఇది డిశ్చార్జ్ పిటిషన్ వేసి అలౌ చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు అలౌ చేయాలి, ఆ కేసు విచారణ అవుతుంది, నిరూపించాల్సింది ఎవరు, జగన్ గారు కాదు, సిబిఐ. సిబిఐ నిరూపించిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది, ఇది అసలు సంగతి. రెండోది, రజనీ గారికి తెలుసు, కోర్టులో ముద్దాయి సమక్షంలోనే విచారణ జరగడం అనేది ఒక సాధారణ ప్రక్రియ, నేను కాదన్ను. కానీ చాలా సందర్భాల్లో ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు, ఫస్ట్ నీవు తప్పును అంగీకరిస్తున్నావు లేదా అంటారు, నేను అంగీకరించలేదని చెప్తాను. ఆ తర్వాత వాయిదాలు జరుగుతుంటాయి. తర్వాత చివరిలో సంతకం పెట్టేటప్పుడు క్రాస్ చెకింగ్ చేసేటప్పుడు జరుగుతాయి. అంతవరకు ముద్దాయిలు ఎసులుబాటు ఉంది. మేము కూడా ఈ పొలిటికల్ మూవ్మెంట్ లో పాల్గొని 50 మంది 60 మంది కేసులు పెడతా ఉంటాం. అప్పుడు ఒకరిని హాజరుపరిచేసి మిగతా 59 మంది ఆబ్సెంట్ అవుతుంటాం. ఆ ఎసులుబాటు ఉంది. ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అందరినీ హాజరుపడుతుంటాం. ఇది ఒక సాధారణ ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ సమక్షంలో విచారణకు అనుమతి కోరాడు, కోర్టులు కూడా అవసరాన్ని బట్టి అనుమతి ఇచ్చినాయి, అంతే తప్ప ఇంకోటి కాదు. రేపు సాధారణ హాజరు. అది ఎందుకంటే కోర్టు అనుమతి తీసుకొని విదేశాలకు వెళ్ళారు కాబట్టి విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత కోర్టుకు హాజరమని కోర్టు చెప్పింది. దానికి కూడా ఆయన మినహాయింపు అడిగాడు, కోర్టు ఇవ్వలేదు. కాబట్టి రేపు జరగబోయే కేసు సాధారణ ప్రక్రియ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఆప్షన్స్ లోనే చర్చ జరగాలని కోర్టు భావిస్తే ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఆయన ఇష్టాల బట్టి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి, నేను బిజీగా ఉన్నాను కాబట్టి పర్మిషన్ ఇవ్వమంటే కోర్టు ఇవ్వదు. కోర్టు ప్రొసీడింగ్స్ కి విచారణకు ఆటంకం జరగదు ముద్దాయి హాజరు కాకపోయినా.
అన్నప్పుడు మాత్రమే కోర్టు సాధారణ మినహాయింపు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్సెంట్ అయినా ఆయన ప్రధాన లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హాజరుని జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. అంటే ఇప్పుడు రేపు లాయర్ ఇచ్చేదాన్ని జగన్ ఇచ్చినట్టే లెక్క, కాబట్టి అది ఆన్ రికార్డు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అప్డేట్ దాఖలు చేశాడు కాబట్టి కోర్టు కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రొసీడింగ్స్ లో ఆయన ఆప్షన్స్ అవసరం లేదుగా అని భావించింది కాబట్టి మినహాయింపించింది. రేపు నుంచి అవసరం ఉందనుకోండి హాజరుగామని చెప్పి. కాదండి, ఇప్పుడు ఈ బెయిల్ కాదు, ఇప్పుడు ఈయన హాజరు కావాలి అంటే బెయిల్ రద్దు చేసే అవసరం అన్నది ఉంటుందా అసలు? అస్సలు ప్రసక్తే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు అనుమతితోనే సాధారణ మినహాయింపు తెచ్చుకున్నాడు. ఇంక బెయిల్ ఎందుకు రద్దు అవుతుంది? రెండోది మీకు గుర్తుంటే పాదయాత్ర అప్పుడు తెలుగుదేశం కూడా ఆరోపించింది 5 రోజుల పాదయాత్ర అనేది. శుక్రవారం పోయి మళ్ళీ ప్రజెంట్ అయ్యి మళ్ళీ వచ్చేవాడు ప్రతి వారం వాయిదాకి. అంటే ఆ టైం నేను ఆ కేసు కొంచెం స్టడీ చేశాను వర్మ గారు. బేసిక్ గా పొలిటికల్ ఆరోపణలు ఎన్నున్నా లీగల్ ప్రొసీజర్ చూస్తారు. ఇప్పుడు గవర్నమెంటే స్వయంగా మా ప్రభుత్వం తీసుకున్న పాలసీల వల్ల ప్రభుత్వానికి నష్టం లేదు, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంలో భాగంగా ఇచ్చాను వాళ్ళు అప్డేట్ గవర్నమెంట్ వేసిన తర్వాత మీరు చూడండి. ఇప్పుడు జగన్మోహన్ అక్రమాస్తుల విషయంలో ఎవరు ఇప్పుడు ఇంప్లీడ్ పిటిషన్ ఇప్పుడు విజయ్ గారు చెప్పాలి. ఇప్పుడు సిబిఐ వాళ్ళకు ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విచారణ అర్హత లేదని పిటిషన్ వేశాడు కదా. పిటిషన్ ఎప్పుడు విచారణ అర్హత ఉందని నిరూపించాల్సిన సిబిఐ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేయచ్చుగా. జరిగిందండి, తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రేవంత్ రెడ్డి గారు జగన్ మనిషి అని జగన్కి వ్యతిరేకం అన్నా కానీ జగన్కి అనుకూలం అయితే కాదు కదా. రెండు గవర్నమెంట్ పిటిషన్ వేయండి. ఆ రోజు చేసిన ప్రభుత్వం తప్పు, ఆధారాలు ఉన్నాయి, ఆయన తప్పు చేశాడని పిటిషన్ వేయండి. పిటిషన్ వేయకుండా రాజకీయ ఉపన్యాసం ఎందుకు చెప్తున్నారు? కోర్టులో పిటిషన్ వేస్తే ప్రభుత్వం ఇంప్లీడ్ కాండి. రేపు ఇంప్లీడ్ అయ్యి జగన్మోహన్ మీద ఆరోపణలు కరెక్ట్ అండి అని ఇంప్లీడ్ కాండి. మీరు ఇంప్లీడ్ గారు, సిబిఐ చెప్పదు, ఇక కేసు నిలబడుతుంది. నా అంచనా ప్రకారం డిశ్చార్జ్ పిటిషన్ దశలోనే ఈ కేసును కొట్టేస్తారు బికాస్ ఆఫ్ టెక్నికాలిటీస్. ఓకే, వెంకటరెడ్డి గారు అరెస్టు బెయిల్ దీన్ని ఎలా చూడాలండి? చాలా పెద్ద ఎత్తున ఇదే చర్చ. వెంకటరెడ్డి గారు అరెస్ట్ లో విజయ్ గారు నేను ఏకీభవిస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లీగల్ గా నోటీస్ ఇచ్చి, ఎందుకంటే ఆయన పారిపోయే వ్యక్తి కాదు. రెండోది పెట్టిన కేసులన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2 ఆరోపణలు జరిగాయి వర్మ గారు. వెంకటరెడ్డి ఒక ఆరోపణ చేసినాడు, వీళ్ళు ఆరోపణ చేశారు. ఇప్పుడు వెంకటరెడ్డి ఆరోపణలకు విచారించినప్పుడు మిగతా వాళ్ళ ఆరోపణలు విచారణ అర్హత ఎందుకు పోతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయ్ గారు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ టెక్నికాలిటీస్. నోటీస్ ఇచ్చి చేయాల్సిన పని అరెస్ట్ చేయడం వల్ల లేనిపోని వాతావరణం క్రియేట్ అయింది. ఇంకోటి కూడా తెలుగుదేశం ఆలోచించాల్సిందంటే ఒకవైపు ఆరోపించిన వ్యక్తిని లీగల్ గా ప్రొసీడ్ అయినప్పుడు ఇంకొక ఆరోపణలు పోలీసులు చెప్పుకున్న ఆరోపణ చెప్పి దాన్ని కూడా విచారణకు తీసుకోవాలి కదా. కేవలం వెంకటరెడ్డి లాంటి తీవ్రమైన ఆరోపణలు ఇంకా కొంతమంది చేసినారు, వాళ్ళు కూడా విచారించండి, వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వండి. కాబట్టి పోలీసులు విచారణ దశలో పోలీసులు చెప్పకుండా రాజకీయ నాయకులు మాట్లాడడం తప్పు. ఏ వ్యాఖ్య చేయకూడదు. అట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అందరికీ నోటీసులు ఇవ్వండి, వాళ్ళ సమాచారం తీసుకోండి, బియాండ్ లిమిట్స్ దాటిన వాళ్ళు మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఆ పద్ధతి పాటిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రైట్, ఓకే. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఇస్తాను. విజయ్, మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్. ఏంటి చెవిరెడ్డి గారి ఆస్తులు అటాచ్ చేస్తున్నారట? ఈ లింక్ ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి జరుగుతున్న ప్రచారం ఎక్కడితో ఆగదు అని. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణాలకు సంబంధించి